ఎలా ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో? నేనే చెప్తున్నా మళ్ళీ 10 నెలల పాలన పైన నేను అంటే ఫ్యూచర్లో నేను చూసిన చంద్రబాబు నాయుడు పాలన ప్రకారం చూస్తే ఆయన స్కీములు ఆయన చెప్పిన మాటలు వేరు ఉంటాయి, చేసే విధానాలు వేరు ఉంటాయి, కానీ చేస్తాడు. అంటే ఆయన ఒక విజన్ పెట్టుకొని చేసుకుంటాడు. మొత్తానికి ప్రజలనైతే మెప్పించగలుగుతాడు అనేది. ఇంకోటి ఆంధ్రలోకి ఏముందంటే ప్రత్యేక హోదా ఒకటి మిస్ అయిపోయింది. కేంద్రాన్ని ప్రశ్నించలేరు, ఇక చంద్రబాబు ప్రశ్నించలేడు, జగన్ అయినా ప్రశ్నించలేడు. కానీ పోనీ ప్రత్యేక హోదా రాదు, కనీసం రాజధాని తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి ఇటు ఏపీ ఎంపీ సీట్లు అటు బీహార్ ఎంపీ సీట్లు వీళ్ళకి కలిసి వచ్చింది, కీలకం. కాబట్టి ఇద్దరు నిధులు వస్తాయి. ఏదన్నా డెవలప్మెంట్ అంటే ఆ విధంగా ఆలోచిస్తే కేంద్రం నుంచి నిధులు వచ్చి డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంది ఈ 4 ఏళ్లలో. అది దుర్వినియోగం చేసుకుంటే వాళ్ళే ఇప్పుడు వచ్చిన నిధులల్లో వీళ్ళు వాడేసుకొని ఏదో మళ్ళీ వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకుంటే మనం ఏం చేయలేము. దానికి మంచి జరగాలని ఆశిస్తాను. చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1 అండి. కూటమి ప్రభుత్వం రావటం చాలా మంచిదైంది. రాకపోతే మాత్రం ప్రభుత్వం ఇంకోలాగా ఉండేది. వచ్చి మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా చాలా బాగా చేశారు. ఇంటింటికి 25,000 ఇచ్చి తినటానికి హెలికాప్టర్ల మీద చాలా బాగా చేశారు. పవన్ కళ్యాణ్ గారు అయినా చంద్రబాబు నాయుడు గారు అయినా ఇంకా మిగతా కలెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ అండి. చాలా పోలీస్ వ్యవస్థ కూడా చాలా బాగా చేసిందండి. మనకి విజయవాడకి ఇలాంటి సీఎం కావాలని, రాష్ట్రానికి సీఎం కావాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నానండి. నేనైతే తప్పకుండా రావాలండి. జగన్కి చంద్రబాబుకి తేడా ఏం చెప్తారు? జగన్కి చంద్రబాబు కంటే చీప్ నిక్కర్కి హై క్వార్టర్కి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందండి. ఎందుకంటే చీప్ మందు తాగి చాలామంది కిడ్నీలు లివర్లు పోయి చనిపోయారు. ఇప్పుడు మంచి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి పరిపాలన కూడా బాగుంది. ఇచ్చే పథకాలు ఇపోయినా పర్వాలేదండి, మాకు పథకాలు అవసరం లేదు ఎవరికి. కానీ మంచి డెవలప్మెంట్ కావాలండి, మంచి ఆరోగ్యం కావాలి, మంచి విద్య, మన మెడిసిన్. మెయిన్ ఏంటంటే ఒక వైద్యానికి మీరు ఇచ్చేస్తే చాలండి. జనాలకి కావాల్సింది వైద్యం, విద్య, ఈ 2 ఉంటే ప్రజలు అందరూ బాగుంటారండి. కానీ నెంబర్ 1 అండి పవన్ కళ్యాణ్ గారు కానీ, మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మన అందరూ మళ్ళీ వాళ్ళే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి. ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఎంతవరకు నిజం? ఎవరు చేసుకున్న గోతులో వాళ్ళే పడతారండి. అది మనం చెప్పేది ఇది అంత పెద్దవాళ్ళం కాదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష కంపల్సరీ అనుభవించాల్సిందే. నేను చేసినా, సీఎం గారు చేసినా, ప్రధాని మోడీ గారు చేసినా, ఎవరైనా తప్పే, ఒప్పే. ఎప్పటికైనా కానీ శిక్ష తప్పదు తప్పు చేసిన వాళ్ళకి, ఎవరికైనా కానీ. అది కలెక్టర్ కానీ, మినిస్టర్ కానీ, ఎవరైనా కానీ, ప్రధాని కానీ, ఎవరైనా కానివ్వండి. అది అందరూ బాగుంటే మనం బాగుంటాం. పెద్దలు బాగుంటే, ఇంతకుముందు పెద్దలు ఏమనేవాళ్ళు అండి, ఒక మాట అనేవాళ్ళు, పెద్దల మాటే సద్ది మూట అని. ఎందుకు అనేవాళ్ళండి? మనం అంతా బాగుండాలి, మనం బాగుంటే అందరూ బాగున్నట్టే. పెడుతున్నారంటే చేశారు కాబట్టి పెడుతున్నారు, చేయకపోతే ఎందుకు పెడతారండి? ఇప్పుడు తప్పు చేస్తేనే కదా కేసులు పెట్టేది. తప్పు చేయకుండా కేసులు పెట్టరుగా ఎవరు. అన్యాయంగా పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు కదా. అందరూ బాగుండాలి. ఏ తప్పు ఏ ప్రభుత్వం కూడా చేయకపోతే అన్ని ప్రభుత్వాలు బాగుంటాయండి. పక్కన రాష్ట్రాలు చూడండి ఎలా అయిపోయినాయో. ఒకళ్ళు యుద్ధాలు చేసుకొని ఒకరికి సంబంధం లేకుండా కొన్ని వేల మంది చనిపోతున్నారండి యుద్ధాలు చేసుకొని. కానీ మనం ఇలా ఉన్నామంటే మన ప్రభుత్వం చాలా బాగుంది కాబట్టి, మన మోడీ గారు ఉన్నారు కాబట్టి, ఇక్కడ మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇంకా సూపర్ ఉందండి. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కూటమి ప్రభుత్వమే మనకి కావాలనుకుంటున్నామండి. మళ్ళీ రావాలనుకుంటున్నామండి. టీడీపీ గవర్నమెంట్ వచ్చి 10 నెలల పూర్తవుతుంది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? ఇంతకుముందు అంతా నష్టపోయారు జనం. ఇప్పుడు ప్రజలు కొంచెం సంతోషంగా ఉన్నారు. కాకపోతే లోన్లేనే అయ్యేని లేవు, కానీ మిగతా పనులన్నీ బాగానే ఉన్నాయి. పరిపాలన బాగానే ఉంది. రాజధాని ఓకే అంటున్నాడు, పోలవరం ఓకే అంటున్నాడు, పింఛన్ కూడా కరెక్ట్గా ఇస్తున్నారు. అది రేపు మే నెల నుంచి ప్రతి ఒక్క పథకం కూడా అమలు చేస్తామని చెప్తుంది ప్రభుత్వం. ముందుగా తల్లికి వందనం మొదలుపెట్టి. అవును, చేస్తారన్న నమ్మకం ప్రజలకు బాగా ఉంది.
ఉంది కాబట్టి 160 సీట్లు ఇచ్చారు సార్. అవును. మీరు చేస్తామంటున్నారు, చేస్తారా నేను అడుగుతున్నాను అసలు. చేస్తారంటే దైవ నిర్ణయం మీ అభిప్రాయం సార్? ఎందుకంటారా ఫండ్స్ తక్కువ ఉన్నాయి. ఓకే, మోడీ గారు ఇస్తేనే ఇతర దేశాల వాళ్ళు కూడా సాయం చేస్తామన్నారు. దాన్ని బట్టి గ్యారంటీగా చేస్తాడన్న నమ్మకం ప్రజలకు ఉంది. చెప్పినట్టుగా అమరావతి పోలవరం అయితే పూర్తి చేస్తామని చెప్తున్నారు. చేస్తారు. అందులో ప్రజలకి చాలా మంది ఆయన ప్రభుత్వం ఉండగా ఇళ్ళు ఇచ్చాడు. అవి ఇప్పుడు ఇవ్వట్ల మళ్ళీ జగన్ గారు ఆపారు. ఈయన ఇస్తాడన్న నమ్మకం కూడా ప్రజలకు ఉంది. జరిగిపోయిన ఇళ్ళు అందరూ డబ్బులు కట్టి ఉన్నారు, శాంక్షన్ అయినాయి, అయినా ఇవ్వలా. ఇస్తాడన్న నమ్మకం మాకుంది. అది మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? ఆయన పని మామూలు స్పీడ్ అయితే ఫస్ట్లో ఉన్నంత స్పీడ్ అయితే లేదండి. మామూలుగానే ఉంది. మరి ఎందుకు స్లో అయ్యాడు ఏంటో ఆయనకే తెలియాలా, బాబు గారికే తెలియాలా, అది విషయం. ఫైనల్ ఒకటే ప్రశ్న సార్, టీడీపీ గవర్నమెంట్ వచ్చాక వైసీపీ నేతల మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? ఎంతవరకు నిజం అంటే వాళ్ళు ఇంతకుముందు నోటి దోల పోయారు, విమర్శలు చచ్చారు, బూతులు తిట్టారు, అన్నారని మాటలు అన్నారు వాళ్ళని. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా గవర్నమెంట్కి సంబంధించింది చట్టం ద్వారాగే తీసుకుంటామన్నారు, చేస్తున్నారు. మరి జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు అసలు? ఒక మాటలో మీకు అనిపించింది. ఏమండి, ఆయన ఖర్చుతో వచ్చిన మడిసండి, అది అందరికీ తెలుసు, ప్రజలకి తెలుసు. కోపంతో ఆయన అన్ని నెలలు జైల్లో ఉన్నాడని ఖర్చుతో వచ్చాడు, ప్రజల మీద కక్ష తీర్చుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా తెలుగుదేశమే చేయాలి. ఈసారి కనుక తెలుగుదేశం రాకపోతే ఇక ఎప్పటికీ రాదు. జగన్ వచ్చాడంటే లైఫ్ లాంగ్ జగనే ఉంటాడు. అట్లా ఉంది ఈసారి సిచ్యువేషన్. ఇది పోకుండా వీళ్ళు చూసుకోవాలి. ప్రజలకి కోరికలన్నీ నెరవేరితే ఫ్రీ బస్ అన్నారు, ఏదో 15,000 ఆడవాళ్ళకి వేస్తానన్నాడు, అవన్నీ ప్రజలకు ఉన్నాయి. అయితే మటుకు గ్యారంటీగా మళ్ళీ ఇదే వస్తుంది. బాగానే ఉంది కదన్న కూటమి. అభిప్రాయం చెప్పండి, మీకు ఏమనిపిస్తే చెప్పొచ్చు. బాగానే ఉందన్న, రోడ్లు గట్ట అన్నీ బాగానే వేస్తున్నారు కదా, పట్టించుకుని అన్నీ పర్లేదు ప్రస్తుతానికి. అంటే ఎవరిని అడిగినా రోడ్లు రోడ్లు అంటున్నారు. రోడ్ల గతంలో ఎలా ఉంది పరిస్థితి అంటే? రోడ్లు అయితే ముందు అయితే సామర్లకోట నుంచి వెళ్ళడానికి మొత్తం అన్ని గుంతలే అన్న, మొత్తం వెళ్ళడానికి కూడా చాలా దారుణంగా ఉండేది. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చాలా బాగుంది వెళ్ళడానికి కూడా ప్రస్తుతానికి. జగన్కి చంద్రబాబుకి తేడా ఏం చెప్తారు? మీకు అనిపించింది అన్న, మీ అభిప్రాయం? వాళ్ళిద్దరం చూశారు కదా, గతంలో జగన్, ఇప్పుడు చంద్రబాబు, అంతకుముందు కూడా చూశారు. ఇద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా ఉందని ఈ ప్రభుత్వం వచ్చాక అంతా బాగుంది అంతే. ఓకే, ఈ ప్రభుత్వం నుంచి ఓకే, వాళ్ళిద్దరి మధ్య పరిపాలన విధానంలో కానీ ప్రజలకు మంచి చేసే విధానంలో తేడా అంటే ఏం చెప్తారు మీరు? తేడా అంటే ఏముందన్న, ఇప్పుడు చంద్రబాబు వచ్చిన వల్ల అందరూ పనులు ఉంటున్నాయి, పనులకి ఎక్కడ పడితే పనులకి వెళ్తున్నారు. ఆ ప్రభుత్వం వచ్చిన దానికి సోమరపోతులాగా డబ్బు ఎత్తున్నాడు, డబ్బు వల్ల అలాగా ఇంకా సోమరపోతులు అయిపోతున్నారు. 18,000 అంటున్నారు, 15,000 అంటున్నారు. ఈ ప్రభుత్వం బాగానే ఉంది కదా. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా? ఇంకా అతని గురించి చెప్పాల్సిన పర్లేదన్న, సూపర్ అన్న పని నిజంగా. చాలా కష్టపడి అవునవును అవునవును అవునన్న. పని అతని వల్లే కదన్న, ఇప్పుడు ఎంత పనులు రావడానికి కారణం కూడా అతని వల్లే త్వరగా అవుతున్నాయి. కూటమి వల్ల మెయిన్ చంద్రబాబు కాకుండా ఇది పవన్ కళ్యాణ్ వల్ల మెయిన్ బాగా జరగడం పనులు గట్ట. చివరి ఒకటే ప్రశ్న అన్న, ఈ కూటమి గవర్నమెంట్ వచ్చాక వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? అది నాకు తెలియదు అన్న. అది లేదన్న, నాకు తెలియదు అయ్యా. లేదన్న, అవి నాకు తెలియదు అన్న. ఒకటే ప్రశ్న, ఈ గవర్నమెంట్ బాగుంది కదన్న గవర్నమెంట్. రానున్న 4 సంవత్సరాలు ఎలా ఉండదు? మళ్ళీ ఇంక 10 రానన్న 4 మళ్ళీ సంవత్సరం మళ్ళీ వచ్చి ఎలక్షన్ కూడా పవనే వస్తాడు కన్ఫామ్. అది రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, చంద్రబాబు వచ్చినాక బ్రహ్మాండంగా ఉన్నాయి. అర్థమైందా? ఏడు చూసినా పిల్లలకు కానీ బస్సులు కానీ దేనికైనా కానీ ఇబ్బందిగా ఫ్రీగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు. రోడ్లు మాత్రం గుంటలు, ఏడ చూసినా గుంటలే. ఒక బస్ స్టాండ్ ఇంకా లేదు. మా ఊరు పొన్నూరు, దూలిపల్లి నరేంద్ర గారు 6 సార్లు గెలిచారు, వరుసగా 6 సార్లు గెలిచారు. ఇది 6వ సారి. మరి దూలిపల్లి కాసేపు పక్కన పెడితే ఎవరిని అడిగినా కూడా ముందు రోడ్లు అంటే గతంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు ఇప్పుడు చంద్రబాబు వచ్చిన కాడి నుంచి ఏడు చూసినా రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. అదే జగన్ పార్టీ ఉన్నప్పుడు ఏడ చూసినా గుంటూరు వెళ్ళాలంటే నరకంగా ఉండేది. రోడ్లు పక్కన పెడితే జగన్కి చంద్రబాబు ఇద్దరి మధ్య తేడా ఏం చెప్తారు? చంద్రబాబే అంటే తేడా, వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే చంద్రబాబు అయితే బియ్యం ఇస్తున్నాడు,
పేదవాళ్ళని చూస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ కూడా బాగుంది. అయితే అన్న ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? అది ఒక్కటి మాత్రం తెలియదు. అలా కాదు, ఇక చూస్తూ ఉంటారుగా, పెడుతున్నారా లేదా టార్గెట్ చేసి అని లేదు. పెడుతున్నారని వాళ్ళు అంటున్నారు. లేదు, మీ లేదు. అభిప్రాయం ఏంటి? పెట్టరు. ఓకే. మా టీడీపీ వాళ్ళు అయితే పక్కా పెట్టరు. ఓకే. అది మరి ఇంక 4 సంవత్సరాల సమయం ఉంది, ఎలా ఉండొచ్చు? ఈసారి కూడా వచ్చేది చంద్రబాబే. అదొకే. ఈ 4 సంవత్సరాల సమయం ఎలా ఉండొచ్చు? బాగుండిద్ది. సూపర్. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తారా అంటే చేస్తాడు. నమ్మకం ఉంది మీకు? నమ్మకం ఉంది. అంత నమ్మకం. ఎందుకు అంత నమ్మకం అంటే? ఆ? ఎందుకు నమ్మకం అంటే? ఆయన అంటే మాకు అభిమానం. ఓకే. బాగుంది, పర్వాలేదు. పర్వాలేదు. మీ వరకు మీకు నచ్చిందా అంటే? నచ్చింది. ఏం నచ్చుంటుంది సార్ ఈ 10 నెలల పాలనలో? అంటే పెన్షన్స్ కానీ లేదంటే ఇంకా మరి గ్యాస్ కానీ ఇవన్నీ కూడా. జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు? ఏంటంటే కొంచెం బాగా డెవలప్మెంట్, ఓకే. అభివృద్ధి అనేది జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా డెవలప్మెంట్ చేస్తారని ముఖ్య ఉద్దేశం ఈసారి 160 సీట్లు ఇచ్చారు. అవును. చేస్తారా అంటే మరి ఈసారి? ఖచ్చితంగా చేస్తారు. నమ్మకం ఉంది మీకు? ఉంది. ఎందుకు అంత నమ్మకం బాబు గారి మీద? అంతే, డెవలప్మెంట్ బాగా చేస్తారు కదా. అంటే ఆయన చేస్తారని తెలుసు, మీకు ఎందుకు అంత నమ్మకం దానివల్ల ఇంకా? డెవలప్మెంట్ సంక్షేమం రెండు. ఓకే. రేపు మే నెల నుంచి ఒక్కొక్కటికి పథకాలు అమలు చేస్తామని చెప్తుంది ప్రభుత్వం. ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా. ఖచ్చితంగా చేస్తాడు. చెప్పిన ప్రతి హామీ చేస్తారు ఖచ్చితంగా. మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? కరెక్ట్ చేస్తారు. అది కూడా చేసేస్తారు. పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందంటే? పర్వాలేదు, బాగానే ఉంది. సో ఫైనల్ ఒకటే సార్, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? అది మామూలే ఇంకా. వాళ్ళు చేసిన దీనికి మామూలు పెట్టింది. మరి ఒక మాట ఏం చెప్తారు ఈ గవర్నమెంట్ గురించి? బాగుంది. మరి లోకేష్ పనితీరు ఎలా ఉంది అంటే? పర్వాలేదు, ఈ గవర్నెన్స్ అంతా కూడా బాగుంది. బాగా రోడ్లు అయిపోతున్నారు, రోడ్లు అయిపోతున్నారు. రోడ్లు ఇదే చెప్తున్నారు. మరి అదే చేశారు, చేసిందే చెబుతున్నాం. అవును. గతంలో ఎలా ఉంది మరి రోడ్ల పరిస్థితి? బాగుంది. గతంలో గతంలోనా ఇలా బాగలా. ఓకే. జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు? ఇదే తేడా. ఏంటంటే రోడ్ల గురించి అంటే పరిపాలన చేసే ఇదిలో కానీ ఏదైనా మీరు గమనించిన తేడా అంటే? పథకాలు ఏమన్నా వచ్చాయి పెద్దమ్మ గతంలో జగన్ ఉన్నప్పుడు? వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి మీకు మీ వరకే? 18 ఏళ్ళు దోహరాల గురించి. ఓకే. మరి ఎన్ని కూడా మే నెల నుంచి ఒక్కొక్కటి అమలు చేస్తారంట. తల్లికి వందనం జూన్లో రైతులకు సంబంధించి. ముందులో అవన్నీ కాదు, రోడ్లు వేసారు బాగున్నాయి. పథకాలు కూడా అమలు చేస్తారంట అంటున్నారు. మరి పిల్లలకి వాళ్ళకి కూడా వేస్తారా? మే నెల నుంచి ఎంతమంది పిల్లలు అంతమంది. అట్లాగే మరి పెద్దవాళ్ళు కూడా వేస్తానన్నారుగా. అవి కాదు, అవి తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి ఇలా అమలు చేస్తారని నమ్మకం మీకు ఉందా? ఉందే, మరి ఏం చేస్తారు ప్రభుత్వం అనుకుంటున్నాం, చేస్తారని. ఏమో మళ్ళీ ఆయన మంచిగా ఉండాలని అనుకున్నాడేమో, మంచి పరిపాలన రావాలనుకున్నాడేమో. అది పవన్ కళ్యాణ్ పనితీరు అలా ఉంది. మంచిగా రావాలి, పవన్ కళ్యాణ్ గారు మంచిగా రావాలి. ఓకే. ఎక్కడ పెద్దమ్మా మీది? ఎంటర్పాడ. ఇక్కడే కదా. ఎంటర్పాడ అంటే దేని కింద వస్తుంది? గుడివాడ. మరి మీ రాము గారు ఎమ్మెల్యే, ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఆయన పనితీరు ఎలా ఉంది? వెనుగండ్ల రామునే కదా ఎమ్మెల్యే? అవన్నీ నాకు తెలియదు. అయితే తెలియదు అంట. సరే ఒక్కటే మాట పెద్దమ్మా, ఏం అడగను, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంట, ఏమన్నా ఉందా మీ సైడ్ అలా పరిస్థితులు? బయటికి వెళ్ళగమ్మా. అలాగే అనుకుంటారు కదా, ఇంతకుముందు వైసీపీలో పనిచేసే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంట టార్గెట్ చేసి. అవును, అడగని చెప్పు. అవును, అడుగుతాలే మీ అభిప్రాయం. నా అభిప్రాయం ఏముంది నాకు తెలియదు. ఏమైనా ఉన్నాయంటే మీ సైడ్? ఇప్పుడు పర్వాలా. మరి ఎలా ఉండొచ్చు? 4 సంవత్సరాల సమయం ఉంది. పర్వాలేదండి.